తర్వాత అడుగుడు మర్చిపోతానా, అందుకే ముందే రిక్వెస్ట్ చేస్తానా, అన్న అక్క జర ఒక లైక్ కొట్టి వీడియో చూడు స్టార్ట్ చేయరి, అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. హై పాయింట్స్ ఏమైనా ఉంటే ఇచ్చే ప్రయత్నం చేయరి, ఎక్కువ మందికి వీడియో సజెస్ట్ అవుతుంది. ఓకేనా? ఈ వీడియోలో మనం షోకి సంబంధించిన అప్డేట్స్, లీక్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. కానీ విని ఎరగని రీతిలో ఎవరు చెప్పని అప్డేట్స్ చెప్పబోతున్నాం. మంచిగా ఉంటాయి, ఇంట్రెస్టింగ్ ఉంటాయి. అట్నే నిన్న ఎపిసోడ్లో అంజలి పవన్ మధ్యలో జరిగిన ఇష్యూ గురించి ఇంకొకసారి స్ట్రెస్ చేసే కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అవి చెప్పబోతున్నా. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లాస్ట్ దాకా చూసే ప్రయత్నం చేయరు. ఓకేనా? కంటిన్యూ చేద్దాం. నమస్తే అందరికీ, ఎట్లున్నారు? అంత మంచిదేనా? సేట్లు, సేటములు, దొరలు, దొరసాన్లు, పెద్ద మనుషులు, సార్లు, మేడంలు అందరు మంచిదేనా? మామలు, మామీలు, కాకలు, కాకీలు, అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అక్కలు ఎట్లున్నారు? ఓకేనా? మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ చూస్తురా? మొత్తం మ్యాడ్ అవుతుర్రా లేదా? కార్యబ్బా, నేను ఒక్కనే పిచ్చోని కావన్నా, మీరు కావద్దా? మీరు కూడా చూడరు, మీరు కూడా గారి. అండ్ ఈ వీడియోలో ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ అండ్ లీక్స్ చెప్పబోతానా. పరిశాన్ అవుతారు, ఎవ్వరు చెప్పనివి, ఎక్కడ విననివి, కానీ విని ఎరగనివి, లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ వాళ్ళవి అని చెప్తానట్టు. మ్యాటర్ ఏంటంటే, ఈ వీక్ కానీ నెక్స్ట్ వీక్ కానీ, యాక్చువల్లీ ఈ వీకే అనుకున్నారు, కానీ మేబీ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఏది? లవ్ మ్యాన్షన్లో, ఇక్కడ మనకి టీవీలో కాదు, వచ్చే ప్రోగ్రాంలో కాదు, అక్కడ జరుగుతున్న షూటింగ్ స్పాట్లో ఫ్యామిలీ వీక్ ఉండబోతుంది. యాక్చువల్లీ ఈ వీకే అనుకున్నారు, అంటే ఈ రోజు నుంచే అనుకున్నారు, కానీ పోస్ట్ పోన్ అయింది. అంటే 3 రోజులు అయితే ఇంకొక వీక్ అయిపోతుంది కదా, 3 రోజుల తర్వాత స్టార్ట్ అవుతుంది అన్నట్టు. అంతే, వాళ్ళకి 40 రోజులలో షో అయిపోతుంది, 40-45 రోజులలో షో అయిపోతుంది. అది 3 రోజులకి 7 ఎపిసోడ్లు 5 ఎపిసోడ్లు పడేస్తున్నారు. కాబట్టి ఈ లెక్కన 2-3 రోజులలో ఫ్యామిలీ వీక్ చాలా అవుతుంది వాళ్ళకి. ఏందన్నా ఏం మాట్లాడుతున్నావు, మజాక్ చేస్తున్నావా, నీకు బుర్రున్నదా, గుజ్జున్నదా లేదా అంటారా? ఎందుకంటే ఆల్రెడీ ఉన్నదే ఫ్యామిలీస్, మళ్ళీ వీళ్ళని చూడడానికి ఫ్యామిలీస్ ఏందన్నా, ఫ్యామిలీస్ చూడడానికి ఫ్యామిలీస్ వస్తారా అంటే ఎస్, ఫ్యామిలీస్ని చూడడానికి ఫ్యామిలీస్ వస్తారు. అంటే కపుల్గా ఉన్న వాళ్ళకి పిల్లలు కనుక ఉంటే పేరెంట్స్ని చూడడానికి కిడ్స్ అవుతారు అన్నట్టు. అది ఫ్యామిలీ వీక్లో భాగంగా. లేదు పెళ్ళిళ్ళు కాని వాళ్ళు, లేదంటే పిల్లలు లేని వాళ్ళకైతే వాళ్ళ పేరెంట్స్ వస్తారు అన్నట్టు. అది ఫ్యామిలీ వీక్ అంటే ఏంటంటే, పేరెంట్స్కి అయితే పిల్లలు వస్తారు, పిల్లలకైతే పేరెంట్స్ వస్తారు. దట్స్ మ్యాజిక్. అది దా సర్ప్రైజ్. నేను వినగానే ఫ్యామిలీ వీకా, వీళ్ళు ఉన్నోళ్ళు సరే పోన్లే అనుకున్నా. సరే, ఇది మ్యాటరు. అండ్ ఇంకొకటి, ఆల్రెడీ ఫస్ట్ వీక్ హరిత హరీష్ ఎలిమినేట్ అయిపోయారు. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అంటే మనకి శనివారం నాడు ఆదివారం నాడు ఎలిమినేషన్ ఉంటుంది అన్నట్టు. ఇవాళ ఏం వారం? బుధవారమా? అంతే. కోర్స్ మన హరీష్ అన్న గదే బ్లేజర్ ఇష్యూని పట్టుకొని తిప్పి గానే ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా అరే ఏందబ్బా అయినా అన్న పాయింట్కి వస్తుంది. ఖచ్చితంగా అందరు కలిసి ఎలిమినేట్ చేయడమో, లేదంటే ఇంకేదైనా పాయింట్స్ విషయంలోనో, లేదంటే అందరు కలిపి ఎవరు చాలా అంటే డ్రామాటిక్ కప్పులు, ఫేక్ కప్పులు లెక్క అనిపిస్తుందని చెప్పి అందరిని అడిగితే మళ్ళీ ఏమైనా డెసిషన్ తీసుకోవడం, ఏదో ఒకటి మసి మారేడిగా చేసి మొత్తానికి అయితే ఆడియన్స్ ఓటింగ్ అనేది ఉండదు. కాబట్టి జడ్జెస్ నిర్ణయమో, యాంకర్ నిర్ణయమో అండ్ షో మేకర్స్ నిర్ణయంతో హరీష్ అండ్ హరిత గారిని ఎలిమినేట్ చేశారు ఫస్ట్ వీక్. అన్న ఇక హరీష్ అన్న కూడా పట్టిన కుందేలకు 3 కాళ్ళు అంటాడు, 2 కాళ్ళు అంటాడు, అసలు కుందేలకు కాళ్ళు లేవండే పాములకి పక్కన పోతా అంటాడు. అంతే ఇక గమ్మత్ ఉంటుంది ముచ్చట అన్నది తెలిసిందే కదా. సో నిన్న మ్యాడ్ షోకి అబ్రివేషన్ చెప్పిండు. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఏంటి, ఘోరంగా పిచ్చోళ్ళ లేకుండా అసలు కపుల్ ఎట్లుండాలంటే ఒక 2 బాడీలు ఒక ఆత్మ, అసలు గాడి కూడా ఉర్రత మధ్యలో అని చెప్పి ఇవన్నీ చెప్పిండు. వాళ్ళకు కూడా పిచ్చెక్కి ఉండొచ్చు, అందుకే పంపించేసారు ఫస్ట్ వీక్. సెకండ్ వీక్ మహేష్ అండ్ శాండ్రా ఇద్దరు ఎలిమినేట్ అయిపోయారు. ఇలా చూస్తా అంటే వీళ్ళు ఈ పుసుకని ఇడిపోతారా అన్న ఫీలింగ్ వస్తుంది. ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటారు, ఎప్పుడు కొట్లాడ చిన్నదానికి ప్రతిదానికి టార్చర్ ఉంటుంది. ఈ మహేష్ అడ్జస్ట్ అవుతున్నట్టుగా, చాలా భరిస్తున్నట్టుగా ఆయన ఫేస్లో కనబడుతూ ఉంటుంది, ఒక రకంగా ఉంటుంది. వాళ్ళని సెకండ్ వీక్ ఎలిమినేట్ చేసారు. చాలా సెన్సిటివ్ కపుల్ లెక్క ఉన్నది. పుసుకను ఇట్లా టుప్పుకొని ఊడిపోద్దాం, ఇరిగిపోద్దాం, గాజు బొమ్మలా ఉంటుంది వాళ్ళ సంసారం అంతా. ఇక 3వ వీక్ వచ్చేసి బ్రిట్టో అండ్ సంజయ్ ఎలిమినేట్ అయిపోయారు. ఆల్ ద వే ఫ్రమ్ ద చెన్నై. సడన్గా వాళ్ళని తీసుకొచ్చిర్రు షో మేకర్స్. తెలుగు రాదు అని తెలిసినా కానీ తీసుకొచ్చి ఇలా వారేసిర్రు. మరి షో మేకర్స్కి బుర్ర లేదా, మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారని సంజయ్ క్వశ్చన్ చేసింది. సో వాళ్ళని ఎలిమినేట్ చేసి పడేసిర్రు. ఏది మళ్ళీ అటు తిప్పి తెలుగు రాదు అనే ప్రాబ్లం వస్తుంది, ఆయన కష్టమవుతుంది అని వస్తుంది, లేదంటే ఈ గొడవలు ఎక్కువ అయితే ఈ లొల్లు పంచాయతీలు అవుతారు గట్టిగా అయ్యేటట్టున్నాయి. సో వాళ్ళని ఎలిమినేట్ చేసిర్రు. 4th వీక్ అసలు షాకింగ్ అంటే మైండ్ బ్లాకింగ్ అంటే ప్రియాంక అండ్ శివ్ వీళ్ళు షోకి ఏం కావాలని అది ఇవ్వడానికి మస్తు ప్రయత్నం చేస్తారు. కానీ అది మనకు చూడడానికి చాలా ఆడ్గా అనిపిస్తుంది. వీళ్ళు కావాలని మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అన్న షో కాబట్టి కొంచెం మసాలా మేము యాడ్ చేస్తాం అన్నట్టుగా మసాలా వేస్తూ ఉన్నారు, గరం మసాలా, ముద్దులు అట్లాంటివి ఇవన్నీ కొంచెం వీళ్ళు అంటే ఆ షోకి కంటెంట్ ఇవ్వాలని ఇస్తూ ఉన్నారు. సో మరి వాళ్ళు ఎలిమినేట్ అయ్యారా వాకౌట్ అయ్యారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉన్నది. ఎందుకు వాకౌట్ అని అంటున్నారు, వాకౌట్ ఆర్ వెళ్ళిపోవడము ఎందుకు అని అంటున్నారంటే 2 థింగ్స్ ఉన్నాయి. మొన్న ఒక గేమ్ పెట్టిరట, లవ్ మీటర్లో స్కోరు సంపాదించడం అనే గేమ్. మొన్న 3 days బ్యాక్ 4 days బ్యాక్ గేమ్ పెట్టినప్పుడు ఆ గేమ్లో శివ్కి ఇంజురీ అయింది అన్నారు. ఆ ఇంజురీ కారణంగా వెళ్ళిపోయారా అనేది ఒక చిన్న క్వశ్చన్ మార్క్.
ఇంజురీ వల్ల అని కూడా ఉంది డౌట్, బెనిఫిట్ ఆఫ్ డౌట్, అది ఇంకా 100% చెప్పలేదు, వాళ్ళు ఎలిమినేట్ అయినట్టుగా ఉంది. ఇక అదే దాంట్లో స్కోర్ ఎక్కువ సంపాదించి ఆ లవ్ మీటర్లో స్కోర్ అనేది ఏదో సంపాదించి బయటకి డేట్కి వెళ్ళే ఛాన్స్ని కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు కపుల్, సోనియా సింగ్, సిద్ధు. వీళ్ళిద్దరికి బయటకి డేట్కి వెళ్ళే ఛాన్స్ దొరికింది. వీళ్ళు బయటకు పోయి డేట్ చేసి అంటే కెమెరాలు ఉంటాయి, కెమెరాతోటి బయటకు పోయి ఆడ తినడం తిరగడం అట్లాంటివి అని చేసి మళ్ళీ లోపలికి వచ్చారు అన్నట్టు. సో ఇది ఒకటి ఉన్నది. ఇక 5th వీక్ ఎలిమినేషన్ ఏందన్నా, అప్పుడే 5 వారాలు అయిందంటే ఎస్ అదిదా సర్ప్రైజ్ అన్నట్టుగా ఉంటుంది అన్నట్టు. అక్కడ 40-45 రోజులు షూటింగ్ జరుగుతుంది, దాన్నే మనకి 70 ఎపిసోడ్స్ కింద ఇస్తారు అన్నట్టు. ఇది 10 వారాలు అని స్టార్టింగ్లో అన్నారు, కానీ ఆ తర్వాత అది క్లెయిమ్ చేస్తలేరు వాళ్ళందుకు. 10 వారాలు కాదు, ఇది జస్ట్ 40 రోజులు. ఒక రోజులో 2 ఎపిసోడ్లు 3 ఎపిసోడ్లు కొట్టి పడేస్తారు. మన గ్రాండ్ లాంచ్ నెక్స్ట్ డేకి మొత్తం 3 ఎపిసోడ్లు గుంజారు కదా, ఆ టైప్లో 3 ఎపిసోడ్లు ఒక రోజులో 2 ఎపిసోడ్లు అట్లా కొట్టి పడేస్తున్నారు. ఒక గేమ్ పెడితే ఒక ఎపిసోడ్ అయిపోయింది కానీ నిన్న అట్లుంటుంది అన్నట్టు. సో ఇక్కడ మనకి ఈ 5th వీక్ ఎలిమినేషన్ వచ్చేసరికి అంజలి పవన్ ఎలిమినేట్ అయ్యారు. ఇది ఫ్రెష్ అప్డేట్. అంజలి పవన్ ఎలిమినేట్ అవునా అంటే అవును. షోలోకి వచ్చినప్పుడు మాత్రం వీళ్ళు గట్టిగా ఫిక్స్ అయింది ఏంటంటే, మనకు బయట క్వాలిటీ టైం మెయింటైన్ చేయడానికి స్పేస్ అనేది దొరకలేదు, ఇద్దరం బిజీ అయిపోయి మనం టైం ఇచ్చుకుంటలేం, ఇలాంటి స్పేస్ దొరికింది కాబట్టి మనం కాంప్రమైజ్ అయ్యి మనం టైం ఇచ్చుకొని మనం బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం, మధ్యలో వచ్చిన గ్యాప్ని దూరాన్ని క్లియర్ చేసుకునే ప్రయత్నం చేద్దాం అని వీళ్ళు అనుకున్నారు. కానీ అది జరగాలి అంటే 2 సైడ్లు కూడా, అంటే ఇప్పుడు ఆయన ఏదైనా చెప్తే ఆ పాయింట్ని ఈమె అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి, ఈయన ఏదైనా చెప్తే ఆమె అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. కానీ చిన్న క్లాషులు, గొడవలు మనకి నిన్న చూస్తే ఆయన ఆ మాట అనలేదు, కానీ ఆ మాట అన్నాడు అని చెప్పి ఆమె అనడం, మనం చూసినంత వరకైతే అనలేదు, కానీ ఆ మాట అన్నాడు అని చెప్పి ఆమె అనడం, నేను అనలేదు అని ఆయన ఎంత చెప్పినా బిడ్డల మీద కొడుకుల మీద ప్రామిస్ చేసినా కానీ ఆమె నమ్మకపోవడము, ఇది కొంచెం మ్యానిపులేషన్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆమె తరపున ఉన్నాయి. ఆయన అడ్జస్ట్ అయ్యి బరస్ట్ అయ్యి బయటకు వేయండు అని మనకి, అంటే 3 రోజులు నేను ఇంట్లోకి వెళ్ళిపోయినా అన్నాడు కదా, సో అవి జరిగినాయి. సో అట్లాంటివి జరగకుండా ఉండాలంటే మరి ఇప్పుడు నన్ను మారు అని అంటున్నావు, నువ్వు మారాలి అని చెప్పి మళ్ళీ ఇక్కడ కూడా అన్నది. ఇప్పుడు ఆయనే మారాలి, ఇప్పుడు మనకు చూస్తుంటే మనకు అర్థమవుతుంది ఎవరు మారాలి ఎవరు మారద్దు అనేది. సో మనం జడ్జి చేయాల్సిన అవసరం లేదు, ఇక వాళ్ళ సంసారం వాళ్ళ ఇష్టం, వాళ్ళు అడ్జస్ట్ అవుతారు, వాళ్ళే ముందుకు పోతారు. సో అదొకటి. అండ్ వీళ్ళు వెళ్ళిపోయారు కదా, ఈ 5th వీక్లోకి సడన్ సర్ప్రైజ్, అద్భుతం, కానీ ఎరగని రీతిలో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయి. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో భాగంగా మనం ఊహించని కపుల్, మనం ఎక్స్పెక్ట్ చేయని కపుల్, ఫిట్నెస్ కపుల్, మనకి అభిమానిక అనే ఆమె, ఆల్రెడీ నిన్న వీడియోలో చెప్పిన, మొన్న వీడియోలో అభిమానిక అండ్ అమీర్ అనేటోళ్ళు ఎంట్రీ ఇవ్వబోతున్నారు. నేను వాళ్ళ ఫోటోలు నేను మొన్న చూపించిన, ఇక్కడ వేస్తా చూడరు ఫోటో. అభిమానిక అండ్ అమీర్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. వీళ్ళతో పాటుగా ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళల్లో నుంచి ఒక కపుల్ని మళ్ళీ రీఎంట్రీ తీసుకుంటున్నారు. వాళ్ళే మహేష్, శాండ్రా, వీళ్ళిద్దరిని మళ్ళీ రీఎంట్రీ తీసుకుంటున్నారు. అదెందుకు అలా ఎందుకు తీసుకుంటారు అంటే అది వాళ్ళ ఇష్టం. హరితహరీష్ని తీసుకోవచ్చు కదా, కామన్ మ్యాన్స్ని తొక్కేసారు అంటే అది మీ ఇష్టం. ఓకే, సంజయ్ బిట్రోని తీసుకోవచ్చు కదా, మంచి కాంట్రవర్సీ ఉంది అని అంటే అది మీ అభిమానం. కానీ మహేష్, శాండ్రా వాళ్ళని తీసుకున్నారు రీఎంట్రీ కింద. అది మ్యాటర్, న్యూస్. ఒక పాయింట్ అబ్బా నిన్న రివ్యూలో చెప్పడం మర్చిపోయినా అనిపించింది, అందుకే చెప్తానా. అంజలి పవన్ వీళ్ళిద్దరి మధ్యలో నిన్న ఒక డిస్కషన్ జరిగింది. ప్రెగ్నెంట్ కార్డు వాడు అని నువ్వు అన్నావు, అది కరెక్ట్ కాదు, నేను వాడను అని ఆమె అన్నది. యాక్చువల్లీ ఆయన ప్రెగ్నెన్సీ అండ్ ఆ కార్డు అనే టాపిక్ తీయలే, కానీ ఆమెనే తీసింది. అంటే ఆ కార్డు వాడు అని ఆయన అనలే, ఈమె వాడేస్తుంది, కానీ ఆయన మీదకి తోసేస్తుంది అన్న ఫీలింగ్ వచ్చిందబ్బా నాకు. హైలైట్ ఏంటంటే ఆయన అన్నది ఏంటిది, చేతుల్లో కొంచెం స్ట్రెంత్ తక్కువ కదా అని ఒక మాట అన్నాడు. ఎందుకు తక్కువ అన్నాడు, ఎందుకంటే ఆమెకి పోస్ట్ పార్టం రీసెంట్గా డెలివరీ అయింది కాబట్టి పోస్ట్ పార్టం అది ఉంటుంది, అండ్ కొంచెం వీక్ ఉంటుంది బాడీ, హార్మోనల్ చేంజెస్ చాలా జరుగుంటాయి కదా అన్న సెన్స్లో ఆయన మనసులో ఉండి స్ట్రెంత్ కొంచెం చేతుల్లో తక్కువ ఉంటుంది కదా, పాపం ఆమెకి బరువు అయింది అనే సెన్స్లో చెప్పడానికి ట్రై చేసిండు. అంత గ్యాప్లో ఉండి నాకు స్ట్రెంత్ తక్కువ అంటే మంచిగా ఉండదు, నాకు స్ట్రెంత్ ఉంది అని చెప్పి ఆయనకి గదమాయించినట్టు చెప్పి అది చెప్తే అయిపోయేది, అక్కడికే అయిపోయింది కదా. కానీ అక్కడికి ఆగకుండా రూమ్లో తీసుకొచ్చినాక నువ్వు అలా అనడం తప్పు అన్నది. నేనేమన్నా సారీ నేను అన్నది స్ట్రెంత్ అది ఇట్లా అనగానే కార్డు వాడు అని అన్నావు, నేను విన్నా. నువ్వు కార్డు వాడు అని అన్నావు అంటే అమ్మ తోడు నేను పిల్లల మీద ఒట్టే చెప్తున్నాను, నేను కార్డు అనే మాటే అన్నా, నాకు అది యాదికే రాలేదు అని ఆయన చెప్పడానికి ట్రై చేసినా. కానీ నువ్వు కార్డు వాడు అన్నావు, ప్రెగ్నెన్సీ కార్డు వాడు అన్నావు అని. ఆ ప్రెగ్నెన్సీ కార్డు అని 1కి 10 సార్లు ఆయన అనని మాటను కూడా ఆయన అన్నాడు అని ఆయనతోటి అని ఒప్పించేదాకా రప్చర్ చేసే ప్రయత్నం చేసింది. మొత్తానికైతే ప్రెగ్నెన్సీ కార్డు వాడేసింది అన్నట్టు. నాకు రీసెంట్గా డెలివరీ అయింది కాబట్టి నాలో స్ట్రెంత్ లేక ఓడిపోయినా. అది సేమ్ అబ్బా, ఆసియాతోటి మొన్న హ్యాండ్ రెజ్లింగ్ పెట్టినప్పుడు యాక్చువల్లీ నువ్వు చాలా వీక్ ఉంటావు అనుకున్నా, బక్కగా ఉన్నావు కదా, ఈజీగా నీ మీద గెలవచ్చు అనుకున్నా, కానీ నీ బలం చూసిన తర్వాత నాకే అనిపించింది, ముచ్చటేసింది, నేను ఓడిపోయినా కావాలని అన్నది. ఏమి కవరింగ్ అనిపించింది అంజలి చాలా కవరింగులు చేస్తూ ఉన్నది. ఈ పోస్ట్ పార్టం అనేది కూడా బేసిక్గా ఆయన అన్నది కాదు,
ఈ ప్రెగ్నెన్సీ కార్డు వాడమని ఆయన అన్నది కాదు, ఈమెనే వాడింది. కానీ ఆయన మీదకి నూకింది. ఇక్కడ ఆ ఆసియా టైంలో కూడా ఆమె ఓడిపోయి పెద్ద కవరింగ్ వేసింది. ఇక్కడ కూడా అంతే, చాలా అసలు ప్రెగ్నెన్సీ కార్డు యూజ్ చేసింది, కవర్ డ్రైవ్ చేసింది, అంతే. అది మ్యాటర్. ఇది వీడియో. ఇంకా అప్డేట్స్ ఏమైనా తెలిస్తే చెప్పే ప్రయత్నం చేస్తా. ఈ వీడియో మీకు నచ్చే ఉండొచ్చు. నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, గంట కొట్టేసి ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, శబా ఖైర్.